వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. ఈసారి పద్మ అవార్డులో సమతూకం కనిపించింది. అన్ని రంగాలకు సముచిత గౌరవం దక్కింది. కళ, ఆధ్యాత్మికత, రాజకీయ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డులు వచ్చాయి. క్రీడా, సినిమా రంగాలకు ప్రాతినిధ్యం లభించింది. బెంగాల్కు చెందిన ఇద్దరు విజేతలు అవార్డులను తిరస్కరించారు. అవార్డు విజేతల ఎంపికలో వివాదాలకు తావివ్వకుండా కేంద్రం జాగ్రత్త పడింది. ప్రతి రంగంలోనూ ప్రతిభ చూపిన వారికే అవార్డులు పంచారనేది అభిప్రాయం వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. 4 పద్మవిభూషణ్, 17 మంది పద్మభూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణకు 1 పద్మభూషణ్తో పాటు 3 పద్మశ్రీ, ఏపీకి 3 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్తో పాటు రాధేశ్యామ్ ఖేమ్కా, కళ్యాణ్ సింగ్, ప్రభా ఆత్రేలకు దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ దక్కింది. పద్మభూషణ్కు మాజీ కాంగ్రెస్ లీడర్ గులాం నబీ ఆజాద్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరం ఇన్స్టిట్యూట్ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా, కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, పంజాబీ ఫోక్ సింగర్ గుర్మీత్ బావా, నటుడు విక్టర్ బెనర్జీ, కేంద్ర మాజీ హోం సెక్రటరీ రాజీవ్ మహర్షిలను కేంద్రం ఎంపిక చేసింది. తమిళనాడు రాష్ట్రం నుంచి నటి షౌకార్ జానకి, అలాగే ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన నీరజ్ చోప్రా, సింగర్ సోనూ నిగమ్లు పద్మశ్రీకి ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వాళ్లకు ఏటా పద్మ అవార్డులను ఇస్తుంటారు. ఈసారి మొత్తం 128 అవార్డులను ప్రకటించారు. అవార్డులు పొందిన వాళ్లలో 34 మంది మహిళలున్నారు. 10 మందిని విదేశీ, ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసీఐ విభాగంలో ఎంపిక చేసింది. 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించింది. ఇద్దరికీ కలిపి ఒకే అవార్డును ఈసారి 2 సందర్భాల్లో ఇచ్చింది. మొత్తం పద్మ అవార్డుల్లో ఉత్తరప్రదేశ్కు 13, మహారాష్ట్రకు 10 దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి 7 పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి 4, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఉన్నారు. పద్మభూషణ్కు తెలంగాణ నుంచి భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లా దంపతులు ఎంపికయ్యారు. అలాగే తెలంగాణ నుంచి దర్శనం మొగలయ్య, రామచంద్రయ్య, పద్మజారెడ్డి, ఏపీ నుంచి గోసవీడు షేక్ హసన్, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, గరికపాటి నరసింహరావును పద్మశ్రీ వరించింది. కాంగ్రెస్ అసమ్మతి నేత గులాం నబీ ఆజాద్కు కేంద్ర పద్మభూషణ్ ప్రకటించడంపై సీనియర్ సహచరుడు కపిల్ సిబల్ స్పందించారు. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఆజాద్ చేసిన సేవలకు గాను కేంద్రం నిన్న పద్మ అవార్డును ప్రకటించింది. దీనిపై సిబల్ తాజాగా ట్వీట్ చేశారు. ఆజాద్కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజా జీవితంలో ఆయన సేవలను దేశం గుర్తించగా కాంగ్రెస్కు ఆయన సేవలు అవసరం లేదంటూ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మరో కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా ఆజాద్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అవతలి పక్షం ప్రభుత్వం కూడా ఒకరి ప్రజాసేవను గుర్తించడం బాగుందని థరూర్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆజాద్కు అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలున్నాయి. దశాబ్దాల తరబడి పార్లమెంట్లో ఎంపీగా సేవలందించిన ఆజాద్ గతంలో కశ్మీర్ సీఎంగా కూడా పనిచేశారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని పార్టీల నేతల తల్లో నాలుకగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీకి అనేక క్లిష్ట పరిస్థితుల్లో సంక్షోభ పరిష్కర్తగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఓ దశలో డజన్ల సంఖ్యలో రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయన ఓ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నారంటే అక్కడ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే సెంటిమెంట్ ఉండేది. కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా మొన్నటి వరకు రాజ్యసభ పక్షనేతగా పార్టీ తరపున బలంగా గొంతు వినిపించారు. ఆర్టికల్ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన ఆజాద్ కశ్మీర్కు సంబంధించి ఎలా వ్యవహరించాలనే అంశంపై కేంద్రానికి పలు సూచనలు చేశారు. యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గులాం నబీ ఆజాద్ క్రమశిక్షణ గల పార్టీ సైనికుడిగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా దిగజారుతున్న పార్టీ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ అధిష్టానానికి లేఖ రాసిన 23 మంది నేతల్లో ఆజాద్ కూడా ఒకరు. పార్టీకి మళ్లీ పూర్వవైభవం రావాలన్న ధ్యాసే తప్ప అధిష్టానంపై ఎలాంటి వ్యతిరేకత లేదని ఆజాద్ స్పష్టం చేశారు. వివాదరహితుడిగా పేరున్న ఆజాద్కు పద్మభూషణ్ రావడంపై పార్టీలకు అతీతంగా నేతలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని సిపిఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తిరస్కరించారు. బుద్ధదేవ్తో పాటు పార్టీ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్లు సిపిఎం వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి అవార్డులు స్వీకరించడం తమ విధానం కాదని ఆ పార్టీ ట్విట్టర్లో పేర్కొంది. తాము పనిచేసేది ప్రజల కోసమని, అవార్డుల కోసం కాదని తెలిపింది. గతంలో తమ పార్టీ సీనియర్ నేత ఈఎంఎస్ నంబూద్రిపాద్ కూడా ఇదే రీతిలో అవార్డును తిరస్కరించారని వివరించింది. పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన విషయాన్ని తెలియజేసేందుకు మంగళవారం ఉదయం బుద్ధదేవ్కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఫోన్ చేశారని అధికార వర్గాలు తెలిపాయి. పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులెవరూ తమను సంప్రదించలేదని పేర్కొన్నాయి.
అవార్డుకు ఎంపికైన వారికి ఆ విషయాన్ని ముందే తెలియజేస్తామని, పురస్కారాన్ని స్వీకరించడం వారికి ఇష్టం లేకపోతే తుది జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తామని వివరించాయి. పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించేందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ నిరాకరించారు. 90 ఏళ్ల వయసులో దాదాపు 8 దశాబ్దాల పాటు పాటలు పాడిన వ్యక్తికి పద్మశ్రీని ప్రకటించడం అంటే ఆమె స్థాయిని తగ్గించడమేనని సంధ్యా ముఖర్జీ కుమార్తె సౌమి సేన్ గుప్తా స్పష్టం చేశారు. పద్మశ్రీ పురస్కారాన్ని ఒక జూనియర్ ఆర్టిస్ట్కి ఇవ్వడం సబబని, సంధ్యా ముఖర్జీ లాంటి గాయనికి ఇవ్వజూపడం తగదని వ్యాఖ్యానించారు. బెంగాల్ తబలా ప్లేయర్ ఆనంద్య చటర్జీ కూడా ఇదే కారణంతో పద్మ అవార్డు నిరాకరించారు. పద్మవిభూషణ్కు ఎంపికైన బిపిన్ రావత్కు మరణానంతరం పురస్కారం దక్కింది. 2020లో దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమితులైన రావత్ గత డిసెంబర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్కు కూడా మరణానంతరమే పురస్కారం దక్కింది. స్కూల్ విద్య సమయంలోనే ఆర్ఎస్ఎస్లో చేరి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కళ్యాణ్ సింగ్ యూపీ సీఎంగా ఉన్నప్పుడే బాబ్రీ మసీద్ కూల్చివేత సంఘటన చోటు చేసుకుంది. ఈయన గతేడాది ఆగస్టులో మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసురాలు ప్రభా ఆత్రే శాస్త్రీయ సంగీత రీతుల్లో పేరొందిన కిరాణా ఘరానా రీతిలో సంగీత ప్రపంచాన్ని ఓలలాడించారు. బీహార్ సంపన్న మార్వాడి కుటుంబంలో జన్మించిన రాధేశ్యామ్ ఖేమ్కా గీతా ప్రెస్ ద్వారా సనాతన సాహిత్యాన్ని, పురాణాలను సామాన్యులకు అందించడంలో విశేష కృషి చేశారు. పలు జాతీయ అవార్డులు పొందిన బెంగాలీ నటుడు విక్టర్ బెనర్జీ, పంజాబీ జానపద కళారంగానికి చెందిన గుర్మీత్ బావా, ప్రపంచ ప్రఖ్యాత షెఫ్, ఫుడ్ జర్నలిస్ట్ మధుర్ జాఫ్రీ, పారాఒలింపిక్స్ జావెలిన్ త్రో అథ్లెట్ దేవేంద్ర జుఝారియాకు పద్మభూషణ్ దక్కింది. యూపీకి చెందిన హిందుస్థానీ సంగీత కళాకారుడు రషీద్ ఖాస్, ప్రఖ్యాత గోధుమ వంగడ శాస్త్రవేత్త సంజయ్ జయరాం, ఒడియా రచయిత్రి, క్వీన్ ఆఫ్ ఒడియా లిటరేచర్ ప్రతిభా రే, గుజరాత్కు చెందిన స్వామి సచ్చిదానంద కూడా పద్మభూషణ్ అవార్డులు అందుకోనున్నారు. ప్రముఖ న్యాయ కోవిదుడు వశిష్ఠ త్రిపాఠి, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ మహర్షి, తెలుగు తేజం సత్యనాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ను కూడా పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. This honor is given to me, to my mother tongue, to my state, to my literature, Oriya literature. Everybody now feel that the linguists and other the researchers that all the regional languages are in danger. That is partially true. This honor proves that Odia language is not in danger. It has a place in Indian literature. ప్రపంచంలోనే అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్లో 1992లో చేరిన మన తెలుగు తేజం సత్యనాదెళ్ల 2014లో ఆ సంస్థ సీఈఓగా ఎంపికయ్యారు. సంస్థ చైర్మన్గాను వ్యవహరిస్తున్నారు. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టే గొప్ప అవకాశం సత్యనాదెళ్లకి లభించింది. ఆ సంస్థ మార్కెట్ విలువను $2 లక్షల కోట్ల, తదుపరి $3 లక్షల కోట్ల చేర్చిన ఘనత సత్యనాదెళ్ల సొంతం. క్రికెట్ అంటే బాగా ఇష్టపడే సత్యనాదెళ్ల పూర్తి పేరు నాదెళ్ల సత్యనారాయణ. స్వస్థలం అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం బుక్కాపురం. విద్యాభ్యాసం హైదరాబాద్లో జరిగింది. మ్యాంగ్లూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. గతంలో భారత ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగాను, ప్రణాళిక సంఘం సభ్యుడిగా, ఇతర హోదాల్లో పనిచేసి జాతీయ స్థాయిలో పేరు గడించిన మాజీ ఐఏఎస్ అధికారి బిఎస్ యుగంధర్ కుమారుడే సత్య. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ అల్లుడు కూడా. ప్రపంచ అగ్రగామి సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు సీఈఓ అయిన సుందర్ పిచాయ్ చెన్నైలో జన్మించారు. ఐఐటి ఖరగ్పూర్లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసిన పిచాయ్ 2004లో గూగుల్లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఉపాధ్యక్షుడిగా చేరారు. 2015 ఆగస్టులో గూగుల్ బాధ్యతలు చేపట్టారు. అత్యంత విజయవంతమైన గూగుల్ క్రోమ్ బ్రౌజర్తో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ యాప్స్ ఆవిష్కరణ బృందాలకు నేతృత్వం వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థల్లో ఒకటైన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను స్థాపించిన సైరస్ పూనావాలా సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. 150 కోట్ల డోసుల టీకాలను ఈ సంస్థ తయారు చేసి అంతర్జాతీయంగా సరఫరా చేస్తోంది. ప్రపంచంలోని పిల్లల్లో 65% మందికి కనీసం 1 డోసు టీకా అయినా సీరం ఇన్స్టిట్యూట్లో తయారైంది చేసి ఉంటారని అంచనా. కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఉత్పత్తితో సైరస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ సామ్రాజ్యాల్లో ఒకటైన టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తొలి పార్షియేతర వ్యక్తి చంద్రశేఖరన్. సైరస్ మిస్త్రీ స్థానంలో వచ్చిన ఆయన గ్రూప్ను శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. 1987లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా టీసీఎస్లో చంద్రశేఖరన్ చేరారు. 2007 సెప్టెంబర్లో టీసీఎస్ బోర్డులోకి వచ్చారు. సీఓఓగా పదోన్నతి సాధించి కంపెనీ వ్యూహాత్మక కొనుగోళ్లను పక్కాగా పూర్తి చేశారు. 2009లో 46 ఏళ్ల వయసులోనే టీసీఎస్ సీఈఓ, ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. టాటా గ్రూప్ అతి పిన్న సీఈఓల్లో ఒకరిగా ఈయన చరిత్ర సృష్టించారు. ఈయన సారథ్యంలో ఏటా 24% ఆదాయ వృద్ధితో టీసీఎస్ దూసుకెళ్లింది. మ్యారథాన్ రన్నర్ కూడా అయిన చంద్రకు ఎక్కువ దూరాలు పరిగెత్తడం అంటే చాలా ఆసక్తి. పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు సముచిత ప్రాతినిధ్యం దక్కింది. తెలంగాణకు 1 పద్మభూషణ్, 3 పద్మశ్రీలు రాగా
ఆంధ్రప్రదేశ్కు 3 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కళారంగానికి విశేష సేవలు చేసిన వారికి ఎక్కువగా పురస్కారాలు వచ్చాయి. కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషించిన భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులకు పద్మభూషణ్ అవార్డు లభించింది. తొలి స్వదేశీ తయారీ కరోనా వ్యాక్సిన్గా కోవాక్సిన్ ఘనత సాధించింది. ప్రస్తుతం కోవాక్సిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందడంతో పాటు విదేశాలకు ఎగుమతి అవుతోంది. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దర్శనం మొగిలయ్య నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఔసలికుంటకు చెందినవారు. 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆఖరి తరం కళాకారుడు. గ్రామీణ నేపథ్యంలో దశాబ్దాలుగా ఈ కళను నమ్ముకుని జీవించడంతో పాటు దానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కిన్నెర మెట్ల కళ అత్యంత అద్భుతమైంది. అది అంతమవుతుందా అనే మనోవేదనతో ఉన్న సమయంలో పద్మశ్రీ పురస్కారం వచ్చిందని మొగులయ్య సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఈ కళను గుర్తించి పురస్కారాన్ని ఇవ్వడంతో అందరికీ తెలిసిందన్నారు. 500 తరాలి కళ, 500 తరాల నుండి వచ్చిన కళ. ఈ కళ అప్పుడు ఏం పాడిండ్రంటే పాటలు పాడుకుంటా అట్లే పాటలు పాడుకుంటా బొడ్రాయి కాడ కథ చెప్పి ఒక ఆటలు ఆడితే అట్లే చూసుకుంటూ పోయినరు. అప్పుడు ఆ కళను పడిపోయింది, కొన్ని ఏళ్ళు అయినాక పడిపోయింది. 12 మెట్ల కిన్నెరాని కళ అప్పటి సంధి అట్లే పడిపోయిన కళకి ఊకున్నా దేశం మట్టికి పోయినా నా పిల్లలు 9 మంది పిల్లలు నాకు పిల్లలు తీసుకొని పోయి నేను వరంగల్ జిల్లా హుజూరాబాదు, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ మట్టి పని చేసుకుంటూ కూడా ఈ కళ బతికి పాట పాడుకుంటూ వచ్చిన. కోయదొరల ఇలవేల్పు కథకుడు సఖిని రామచంద్రయ్యను ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం వరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన ఆయన గిరిజన వనదేవతలైన సమ్మక్క సారలమ్మల జీవిత చరిత్రను డోలు సాయంతో కోయ భాషలో అద్భుతంగా వర్ణిస్తారు. దాన్ని తెలుగులో పాటగా అందంగా మారుస్తారు. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతర సమయంలో అందరికీ గుర్తుకొస్తారు ఈయన. వనదేవతల చరిత్ర వినాలనుకునే వారంతా ఈయన వద్దకు వచ్చి వివరాలు తెలుసుకుంటారు. కోయ భాషకు అక్షర రూపం తీసుకురావాలని 2015లో అప్పటి భద్రాచలం ఐటీడీఏ పీఓ దివ్య ఆధ్వర్యంలో తోగ్గూడెంలో 5 విశ్వవిద్యాలయాల ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సును నిర్వహించారు. ఇందులో సఖిని ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. చిలకలూరు గట్టు నుంచి 3:30 గంటలకి తల్లిని తీసుకొస్తాం. బుధవారం రోజు కర్ణపల్లి నుంచి పిల్లని తీసుకొస్తాం సారక్కని. మరి తర్వాత మంగళవారం రోజు మరి శుక్రవారం రోజు జంపన్న గంగ స్నానం చేసి అప్పుడు గద్దెల మీదకి వస్తాడు. వచ్చినప్పుడు మేము మళ్ళా శుక్రవారం రోజు తల్లిని సమ్మక్కని గుట్టకు పంపించడానికి 3:30 గంటలు పడుతుంది. సన్నాటపోతులు జలకాలిచ్చి మా కంచు తాళంతో మా కంచు మేళంతో మంచిగా ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా తీసుకెళ్ళి జంపన్న బాగుల సన్నాటపోతులు జలకాలిచ్చేసి అప్పుడు చిలకలూరు గట్టుకి మళ్ళా ఈ సమ్మక్కని తీసుకెళ్లి ఒప్పజెప్పి వస్తాం. 40 ఏళ్లుగా పోలియో బాధితులకు సేవలందిస్తున్న డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు విశాఖలో ప్రముఖ వైద్యుడిగా పేరు గడించారు. భీమవరానికి చెందిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో సుంకర శేషమ్మ, కనకం దంపతులకు జన్మించారు. 1961-66లో ఏయూలో ఎంబీబీఎస్ పూర్తి చేశాక అక్కడే ఆర్థోపెడిక్ సర్జరీలో ఎంఎస్ చేశారు. జర్మనీలో శస్త్రచికిత్సలపై శిక్షణ పొందారు. సర్జరీ ఆన్ పోలియో డిజబిలిటీ పుస్తకం రాశారు. ఆదినారాయణరావు కేజీహెచ్లో ఎముకల విభాగాధిపతి, సూపరింటెండెంట్గా, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్గా, వైద్య విద్యాశాఖ సంచాలకుడిగా సేవలందించారు. ఆయన సతీమణి డాక్టర్ శశిప్రభ కేజీహెచ్ పర్యవేక్షకురాలిగా పనిచేస్తున్నారు. మంచితనం ఎవరు లేరు, అది మా తల్లి చెప్పింది. చూడు వస్తారు, ఎంతో ఆశపడి వస్తారు, వాళ్ళని చూసి పంపించు బాబు, వాళ్ళు ఇచ్చేయకండి, డబ్బు కోసం నువ్వు ఎప్పుడు ఇచ్చేయకూడదు, ఒకసారి డబ్బు వచ్చిందంటే ఎలా వచ్చిందో నీకు తెలీదు అని చెప్పింది మా అమ్మ. అలాగే సంచులతో మోసుకొచ్చింది మా డబ్బులు మోసుకొచ్చి కొన్ని లక్షల మందికి ఆపరేషన్ చేశాను. ఒక ఆయన అయితే పేషెంట్కి 500 రూపాయలు ఇచ్చాడు, అలాగే 50,000 మందికి ఇచ్చాడు. మఫత్ కాక 9 కోట్ల విలువైన సామాగ్రి ఇచ్చాడు నాకు. దాంతో అందరికీ ఉచితంగా చేసింది. అందుకంటే ఇంకేం కాదు నాకు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామానికి చెందిన నాదస్వర విద్వాంసుడు దివంగత షేక్ హసన్ సాహెబ్కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన 93 ఏళ్ల వయసులో 2021 జూన్లో మరణించారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన సన్నాయి వాయిద్య కళను పుణికిపుచ్చుకున్న హసన్ కర్ణాటక సంగీతంలో విశేష అనుభవం సంపాదించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో షేక్ చినమౌలానా, ప్రకాశం జిల్లా కరువాదికి చెందిన షేక్ చినమౌలానా వద్ద శిక్షణ పొంది 1954లో ఆల్ ఇండియా రేడియోలో నాదస్వర విద్వాంసుడిగా చేరారు. 1951లో భద్రాచలం ఆలయంలో నియమితులయ్యాక నాదస్వర సుప్రభాత సేవతో భద్రాద్రి సీతారాముల వారికి సేవలందించారు. యాదాద్రి ఆలయంలోనూ పనిచేశారు.
కూచిపూడి నృత్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డికి పద్మ పురస్కారం వరించింది. 1967లో కృష్ణా జిల్లా పామరులో జన్మించారు. తండ్రి జీవీ రెడ్డి వైద్యుడు, తల్లి స్వరాజ్యలక్ష్మి గృహిణి. ఆమె నిజామాబాద్ కోడలు. 5 ఏళ్ల వయసులోనే నర్తకి శోభానాయుడు వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. నృత్య విశారద, కల్కి కళాకార్, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సంగీత నాటక అకాడమీ, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న తొలి మహిళా కళాకారిణిగా గుర్తింపు దక్కించుకున్నారు. గవర్నమెంట్ గుర్తించింది అనుకుంటున్నాను నేను చేసిన కృషిని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి నేను ఇదొక పరిశోధన చేశాను. ఒక తెలంగాణకు కూడా ఒక క్లాసికల్ ఆర్ట్ ఫామ్ కావాలి అనేసి పరిశోధన చేసి నృత్య రత్నావళి అనే గ్రంథం నుంచి జయప్ప సేన గారు రాసిన కాకతీయం అనే పేరు పెట్టి దాంట్లో ఉన్న నృత్య రీతులన్నింటినీ ప్రజెంట్ చేస్తూ ఉన్నానండి. అవధాన ప్రక్రియలో ప్రసిద్ధులైన గరికపాటి నరసింహారావును పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆయన పుట్టినిల్లు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారం. వెంకట సూర్యనారాయణ రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబర్ 14న జన్మించిన నరసింహారావు MA PhD పట్టాలు పొందారు. 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తెలుగు భాష, ఉచ్చారణ, వ్యాకరణం, సంప్రదాయ అంశాలపై ఎన్నో ఉపన్యాసాలిచ్చారు. నేటి తరాన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహితీ ప్రసంగాలతో మురిపించిన ఆయన దేశవ్యాప్తంగా సత్కారాలు అందుకున్నారు. ఇష్టంగా మా అమ్మవారి బొమ్మ ముందు నిలబడి చెప్పేస్తా, నిజమేనమ్మా మొన్నోటి కోరాను, నిన్నోటి కోరాను, ఏమిట్రా సన్నాసి కోరికలు కోరుతున్నావు అంటావు, ఈ జీవితం అంటే కోరికలే కదమ్మా, ఏం చేయమంటావు, అందుకని నేను నిన్నే అడుగుతున్నా అని మా అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అడిగాను తప్ప నేను ఎవరిని అడగల. కానీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉండే పెద్దలు, అధికార రంగంలో ఉండేటువంటి పెద్దలు, న్యాయ రంగంలో ఉండేటువంటి పెద్దలు, అనేక రకాల ప్రధాన రంగాల్లో ఉండే పెద్దలు దైవ ప్రేరణతో నా కోసం పనిచేయబట్టే నాకు ఇది వచ్చింది అని నేను నమ్ముతున్నాను. వారు చేశారు, వారు సొంత అభిమానంతో చేశారు. ఏదో నేను వారిని అడగలేదు, వారు చేస్తున్నట్టు నాకు తెలియదు, కానీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దశాబ్దాల పాటు తమ కళారూపాలకు సేవ చేసిన వారికి పద్మ అవార్డులు దక్కడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతరించిపోతున్న కళలను గుర్తించడంతో పాటు సాహిత్య విలువల్ని పెంపొందించడంలో భాగంగా పద్మ అవార్డులు ఇచ్చారని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పద్మ పురస్కారాలు 2 రాష్ట్రాల్లో కళాసేవలో తరిస్తున్న వారందరికీ స్ఫూర్తినిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న నటులు ఎంతోమంది. తొలిసారి అలా ఓ సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోవడం షావుకారు జానకితోనే మొదలైంది. 400కి పైగా చిత్రాల్లో కథానాయికగా, క్యారెక్టర్ నటిగా గుర్తుండిపోయే పాత్రలో దిగిపోయిన ఆమె ఇప్పుడు పద్మశ్రీ షావుకారు జానకి. రేడియో, నాట్య కళాకారిణిగా, నటిగా, కళారంగానికి చేసిన సేవలకి గాను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆమె పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె షావుకారు జానకిగా ఎన్నటికీ చెరిగిపోని స్థానాన్ని సంపాదించారు. తమిళ ప్రేక్షకులకు సౌకారుగా సుపరిచితమయ్యారు. జానకి వయసు 90 ఏళ్లు. అందులో నట జీవితమే 70 ఏళ్లు పైన. వెండితెర చూసిన ఎన్నో మలుపులకి ఆమె సాక్ష్యం, ఎన్నో తరాలకి ఆమె స్ఫూర్తి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నటించారు. ఓపిక ఉన్నంతకాలం నటిస్తూనే ఉంటానని చెప్పే జానకి నట ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిండు 100 ఏళ్లు ఆమె అదే ఉత్సాహంతో నటించాలని పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగులో పలు పాటలకు తన గాత్రంతో జీవం పోసిన బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్కు పద్మశ్రీ వచ్చింది. ఆయన తెలుగులో పాడింది తక్కువ పాటలే అయినా శ్రోతల్ని బాగా అలరించారు. మోడర్న్ రఫీగా సోనూ నిగమ్కు పేరుంది. ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో క్రీడాకారులకు మంచి ప్రాధాన్యమే దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి క్రీడల్లో ఎవరూ పురస్కారం అందుకోకున్నా దేశవ్యాప్తంగా మొత్తం 9 మంది క్రీడాకారులు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. పారా జావెలిన్లో రాణిస్తూ గొప్ప విజయాలు సాధించిన ప్రముఖ అథ్లెట్ దేవేంద్ర జఝరియాను దేశ 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ వరించింది. జావెలిన్ క్రీడాకారుడైన 40 ఏళ్ల దేవేంద్ర 3 సార్లు పారా ఒలింపిక్స్లో పోటీపడి 3 సార్లు పతకాలు గెలిచాడు. 2004లో తొలిసారి పారా ఒలింపిక్స్లో పోటీపడి స్వర్ణం సాధించిన అతను 2016లోనూ పసిడి అందుకున్నాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్లో రజతం గెలిచాడు. ఇక టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను ఇప్పటికే దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అందుకున్న సంగతి తెలిసిందే. షూటర్ అభినవ్ బింద్రా తర్వాత భారత్ తరపున ఒలింపిక్స్లో వ్యక్తిగత స్వర్ణం అందుకున్న క్రీడాకారుడు అతనే. టోక్యో పారా ఒలింపిక్స్లో సత్తా చాటిన షూటర్ అవినీ లేఖరా, షట్లర్ ప్రమోద్ భగత్, జావెలిన్ థ్రోయర్ సుమిత్ అంటిల్లకు కూడా పద్మశ్రీ దక్కింది. టోక్యోలో అవని స్వర్ణం, కాంస్యం నెగ్గగా ప్రమోద్, సుమిత్ పసిడి పతకాలు గెలిచారు. వీరితో పాటు టోక్యో ఒలింపిక్స్లో గొప్ప ప్రదర్శన చేసిన భారత మహిళల హాకీ జట్టులో సభ్యురాలైన వందనా కఠారియా, భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ బ్రహ్మానంద్ సెన్క్వాల్కర్, కేరళలో ప్రసిద్ధి చెందిన యుద్ధ క్రీడ
కలరియ పట్టులో నిపుణుడైన 93 ఏళ్ల శంకరనారాయణ మీనన్, మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుడు ఫైజల్ అలీదర్ కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ సుబేదార్ నీరజ్ చోప్రా మరో గౌరవాన్ని అందుకున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నీరజ్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పరమ విశిష్ట సేవా పథకంతో సత్కరించారు. ఇది వాల్టి స్టోరీ బోర్డ్. స్టే ట్యూన్ టు NTV.